హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏవైతే సంక్రాంతికి సినిమాలు రావడం జరిగిందో ఆ సంక్రాంతి మూవీ సంబంధించిన కలెక్షన్స్ అన్ని కూడా ఆదివారం వరకు, అంటే నిన్నటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే ఈ రోజు నుంచి వర్కింగ్ డే స్టార్ట్ కావడం జరిగింది. ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి కలెక్షన్స్లో విపరీతమైన డ్రాప్ అయితే మనకు చూడడానికి దొరుకుతుంది. దాంతోపాటు పుష్ప 2 సంబంధించి జపాన్ సందడి ఏ విధంగా ఉంది అంటే, పుష్ప 2 జపాన్లో జనవరి 16వ తారీఖున రిలీజ్ కావడం జరిగింది కాబట్టి అక్కడ పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అక్కడ ఏమైనా రికార్డులను కొడుతుందా లేదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందే లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. సో లేట్ చేయకుండా ముందుగా మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన భర్త మహాశైలుకు విజ్ఞప్తి మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,65,00,000 రూపాయలని, అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో 1,50,00,000 రూపాయలని, అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది, మండే కాబట్టి అన్ని సినిమాల కలెక్షన్స్లో మనకు డ్రాప్ అయితే చూడడానికి దొరికింది. సో ఈ సినిమా కూడా డ్రాప్ కావడం జరిగింది. కలెక్షన్స్లో కేవలం 70,00,000 రూపాయలని ఈ రోజు ఈ సినిమా వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 12,85,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 15,16,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. ఫైనల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 17,16,00,000 రూపాయలని అయితే వసూలు చేసింది. అండ్ లాంగ్ రన్లో వేరే సినిమాలు థియేటర్లోకి రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా వాటి బడ్జెట్ని రికవరీ చేసుకుంటాయా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 4 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 7,90,00,000 రూపాయలని, అలాగే 5వ రోజు అంటే నిన్న సండే దాదాపు 2,50,00,000 రూపాయలని, అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో కూడా డ్రాప్ వచ్చింది. 1,40,00,000 రూపాయలు మాత్రమే ఈ సినిమా ఈ రోజు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు 11,18,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 14,01,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17,71,00,000 రూపాయలను అయితే వసూలు చేసింది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే లెక్కలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క సినిమా కాదు, మనం మాట్లాడుకునే అన్ని సినిమాలకు సంబంధించి కూడా ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్కి ఒక 10-20 కోట్లు ఈజీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతికి నిజమైన విన్నర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొదటి 6 రోజుల కలెక్షన్స్ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 4 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 27,70,00,000 రూపాయలని, అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,30,00,000 రూపాయలని, అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 3,35,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా 6 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 37,35,00,000 రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 45,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్గా నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 57,75,00,000 రూపాయలు వసూలు చేసింది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 84 కోట్లను దాటినట్టు అయితే చూపించడం జరుగుతుంది. చెప్పాను కదా, ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ఇంకా మన క్రెడిట్ రిపోర్ట్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ గారు నడిచిన రాజసాబ్ మూవీకి సంబంధించి 11 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 159,87,00,000 రూపాయలని, అలాగే 10వ రోజు అంటే నిన్న ఆదివారం కాబట్టి దాదాపు 7,23,00,000 రూపాయలని, అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మండే వర్కింగ్ డే, టికెట్ రేట్లు తగ్గడం జరుగుతుంది. అలాగే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సినిమా ఈ రోజు దాదాపుగా 2,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో ఇప్పటి వరకు 169,60,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 201,28,00,000 రూపాయలు, అంటే ఫైనల్గా గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా 200 కోట్లలోకి అయితే అడుగుపెట్టింది. సో ఫైనల్గా ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 259,06,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఇంకో 2 రోజుల్లో మనకు బార్డర్ 2 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది ఏమైనా హిందీలో ఉంటే అక్కడ నుంచి స్క్రీన్స్ అనేది తీసేయడం జరుగుతుంది. సినిమాకి సంబంధించి మన కలెక్షన్స్ వస్తే ఓన్లీ తెలుగు నుంచి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. బట్ లాంగ్ రన్లో ఈ సినిమా 300 కోట్లు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారు, వెంకటేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి 8 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 6 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 173,94,00,000 రూపాయలని, అలాగే 7వ రోజు నిన్న ఆదివారం అదర కొట్టేస్తుందని చెప్పాలి, 32,84,00,000 రూపాయలు నిన్న నెట్ కలెక్షన్ రూపంలో మనశంకర వరప్రసాద్ సినిమా వసూలు చేసింది. ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మిగతా సినిమాలకు ఏ విధంగా అయితే కలెక్షన్స్ లో గ్రోత్ తగ్గిందో అదే విధంగా ఈ సినిమా కూడా గ్రోత్ తగ్గింది. కేవలం 7,25,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో నెట్ కలెక్షన్
రూపంలో 214,03,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 254,61,00,000 వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు 57,24,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మన విక్టర్ వెంకటేష్ గారు ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 311,85,00,000 రూపాయలను అయితే వసూలు చేసి మెగాస్టార్ చిరంజీవి గారు 300 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. ఈ సినిమా ఇప్పటితో ఆగదు. ఈ సినిమా ఈజీగా 400 కోట్ల వరకు చేరుకుంటుంది. మరి 400 కోట్ల వరకు చేరుకున్న తర్వాత 500 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఫైనల్గా వచ్చేసి సుకుమార్ దర్శకత్వంలో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించే సినిమా పుష్ప 2. ఈ సినిమా మన ఇండియాలో 2024 డిసెంబర్లో రిలీజ్ కావడం జరిగింది. అప్పుడు ఇండియాలో సినిమాకి అద్భుతమైన ప్రేక్షకుల ఆదరణ అయితే దక్కడం జరిగింది. అందుకే ఈ సినిమా దాదాపు 1,800 కోట్ల వరకు వసూలు చేసింది. సో ఇదే సినిమాని జనవరి 16వ తారీఖున మనకు జపాన్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి అక్కడ ఏదైనా ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అంటే ఏ మాత్రం కాదు. నాకు తెలిసి బన్నీ ఏదైతే రీసెంట్గా ప్రమోషన్స్కి పోయిండో ఆ ప్రమోషన్ ఫ్లైట్ ఖర్చులు కూడా వచ్చే విధంగా లేవు. అలాంటి దారుణమైన కలెక్షన్స్ అయితే మనకు జపాన్లో ఉన్నాయి. జపాన్ సంబంధించి ఒకటి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే డే 1 రోజు ఈ సినిమా 55 లక్షల రూపాయలని, డే 2 రోజు 43 లక్షల రూపాయలని, డే 3 రోజు 38 లక్షల రూపాయలని, అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో జపాన్లో 1,61,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. అందుకే అన్నాను స్టార్టింగ్లో కనీసం బన్నీ ఏదైతే ప్రమోషన్ పోయిండో ఆ ప్రమోషన్ ఖర్చులన్నా, ఆ ఫ్లైట్ ఖర్చులన్నా వస్తాయా రావా అని చెప్పి. అలాగే ఒక మేమ్ కూడా నడుస్తుంది ఏంటంటే ముందు పుష్ప 2కి సంబంధించి ఏదైతే స్టార్టింగ్ మనకు సీన్ ఓపెన్ అవుతుందో స్టార్టింగ్ సీన్లోనే జపాన్ వాళ్ళని కుమ్మేస్తారు కదా, అందుకే జపాన్ వాళ్ళు చూస్తారా అని చెప్పి కూడా ఒక మేమ్ అయితే నడుస్తుంది. బట్ ఏదైతే పుష్ప 2కి మన ఇండియాలో ఏ విధంగా అయితే ప్రేక్షక ఆదరణ దక్కిందో అది జపాన్లో అయితే కనిపించడం లేదు. జపాన్లో చాలా తక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. బేసిక్గా అక్కడ కూడా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాము. పుష్ప 2 2,000 కోట్లనేమో టచ్ చేస్తుందేమో జపాన్ కలెక్షన్స్తో అనుకున్నాం, కానీ ఎలాంటి ఎఫెక్ట్ అయితే అక్కడ చూపించట్లేదు. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా జపాన్లో ఏ విధంగా ఉంటాయని చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట సంక్రాంతికి ఏవైతే సినిమాలు రావడం జరిగిందో సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేది పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది. అలాగే పుష్ప 2 పరిస్థితి అయితే జపాన్లో చాలా దారుణంగా ఉంది. సో ఫైనల్గా ఏదైనా కలెక్షన్ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ సంక్రాంతికి అసలైన విన్నర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.